నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కేంద్ర పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయండి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పిలుపు ఆంధ్ర యువతకు అవకాశాల వేదిక యువశక్తి సదస్సులో ఉత్సాహాన్ని నింపిన పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధం మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల ప్రాణాలు ముఖ్యమా ఎగ్జిబిషన్ నిర్వహణ ముఖ్యమా అంటే ఎగ్జిబిషన్ ముఖ్యం అన్న చందంగా ఉంది అధికారుల తీరు విశాఖ కేంద్రంగా ఆర్కే బీచ్ వద్ద పోలీస్ మాస్ వెనుక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిస్థితి అందుకు పూర్తిగా సాక్ష్యంగా ఉంది కేవలం అనుమతులు ఉంటే చాలు అక్కడ ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా అధికారుల తీరుంది ఫైర్ అండ్ సేఫ్టీ నామమాత్రంగా పర్మిషన్ తెచ్చుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు అద్దం పడుతోంది నిబంధనలను తొగ్గలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సాగర తీరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న అధికారులు అదుపు చేయలేకపోవడం విశాఖలో నగరపాలక సంస్థలో డొల్లతనం బయటపడుతోంది నామమాత్రంగా పర్మిషన్స్ తీసుకొని అడ్డదిడ్డంగా వ్యాపారాలు చేస్తూ ప్రజలను నిలువునా దోచేస్తున్న ఎగ్జిబిషన్పై అధికారులు దృష్టి సారించకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఎగ్జిబిషన్ నిర్వాహకులతో మామూలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమో అధికారులకే తెలియాలి ప్రజల ప్రాణాలను సంరక్షణను గాలికి వదిలేసి చేపడుతున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కానీ పట్టించుకోని అధికారులు నిర్లక్ష్య వైఖరిపై నగర ప్రజలు మండిపడుతున్నారు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు అధికారులు రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజుమ్న శాప్ ఎండి ధ్యాన్ చంద్ర జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఇతర అధికార రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని శాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు క్రీడాకారులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు శాప్ అధికారులు తయారు చేసిన ప్రత్యేక ప్రకటన చదవడం ద్వారా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడలు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి విశాఖపట్నం మహానగరం వేదికగా ఆరంభమవుతున్నాయని క్రీడాకారుల కేరింతలు హర్షధ్వానాల మధ్య రైల్వే మైదానంలో మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు అనంతరం అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు మీ టాలెంట్ ని గుర్తించడం కోసం మీ జీవితాన్ని మలుపు తిప్పడం కోసం మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి అలాగే పాత్రికేయులకి ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట మీ భవిష్యత్తుకు బంగారు బాట మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్
ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు. గడిచిన 2 నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాప్ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్తున్నాను నేను. విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరెంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు. కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు. మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం. పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమవుతుందిరా అని అన్నవాళ్ళే, ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలరా అని అన్నవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం. చాలా కష్టపడినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రజల తరపున పోరాడినాం, ప్రజల కష్టాలపైన పోరాడినాం. సుమారుగా 120 కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి. అందులో కూడా మనకి డిసెంబర్ 26 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 13 వరకు, అంటే ఆల్మోస్ట్ 50 రోజుల పాటు సుమారుగా 50 లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజలకు అందించడం జరిగింది. సో ప్రజల్లో అలాగే ముఖ్యంగా యువతలో ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఒక అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి, వాళ్ళలో ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడము, దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సుమారుగా అంటే మనకి 3000 పైచీలకు క్రీడాకారులు 26 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించి అన్ని ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు కావచ్చు, ఫుడ్ ఏర్పాట్లు, అలాగే శానిటేషను, డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అడ్మిషన్స్ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన జీవీఎంసీ వారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కమింగ్ నెక్స్ట్ ఒక 3-4 డేస్లో కూడా అందరు క్రీడాకారులకి అలాగే ప్రజలకు కూడా చాలా ఉత్సాహాన్ని ఈ కార్యక్రమం అందించబోతుంది అని చెబుతూ అందుకు సంతోషిస్తూ, అలాగే 13th రోజు మనకు ఫైనల్ డే ఆఫ్ స్టేట్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది ఆనరబుల్ సీఎం గారి చేతుల మీద ఆ రోజు ముగింపు కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము. అలాగే రాబోతున్న ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమానికి మాకు ఇప్పుడు వెనుదనుగా ఉండి సహకరించిన టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ ఆర్కే రోజా గారికి అలాగే సెక్రటరీ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు కంచరపాలెం జంక్షన్ జాతీయ రహదారి వద్ద సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు భూమి పూజ చేశారు. స్థానిక కార్పొరేటర్ శశికళతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం పలు కాలనీల్లో పర్యటించి స్థానికుల నుంచి ఆ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు.
నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటికే 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్తో పాటు పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. 55వ వార్డులో 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీఎన్ శశికళ గారి ఆధ్వర్యంలో సుమారు 55,95,000 రూపాయల నిధులతో డ్రైన్స్ సంబంధించి సీసీ రోడ్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. జోగారానగర్, జాస్వానగర్ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి వారి పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం, పేద ప్రజల విద్యాబుద్ధుల కోసం, చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేదవారిని అందరినీ కూడా చదివించడం కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆయన ఏ విధంగా సంక్షేమం అందిస్తున్నారో మనకు తెలిసింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, అదేవిధంగా వీధి లైట్లు కానీ, రోడ్స్, డ్రైన్స్ సంబంధించి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జోగారానగర్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఒక సమస్య ఒకటి ఉంది. ఈ సమస్యకు సంబంధించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేది గతంలో, ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు కూడా పట్టాలు లేవు, కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. కానీ ఈ మధ్యనే గతంలో కూడా కొంతమంది పెద్దలకు చెప్పాం, కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంతమంది మరి వెనకడుగు వేయటం జరిగింది. అయినా మేము సిద్ధశుద్ధితో ప్రయత్నించాం. దీనికి సంబంధించి త్వరలోనే వీళ్ళు ఎవరికి అమ్ముకున్నా వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా ఈ జోగారానగర్ ప్రాంతానికి హౌసెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమస్తం మోసపూరితంగా ఉందంటూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, అదంతా అంకెల గారడి అంచనాలు, కొండంతా ఖర్చులు చూస్తే పెసరంతా అంటూ వీరి ఘనత అన్నారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటు, 44,000 కోట్లకు 35,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలకి ద్రవ్య లోటు అంటూ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే ప్రభుత్వం ఇది అంటూ పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వీళ్ళు అంచనాలు చూస్తే కొండంత ఉన్నాయి, కానీ ఖర్చులు చూస్తే మాత్రం పిసరంత ఉంది. అందుకే బుగ్గాన్ గారు చెప్పిందంతా కూడా పిట్టకథలుగా మనం చెప్పొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి గడిచిన 4.5 సంవత్సరాలుగా, అంటే 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్, ఇంకొక 20 రోజులు 25 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వీళ్ళు చేసినటువంటి ఘనత ఏంటంటే 13,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం, దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు సుమారు 44,000 కోట్లకు తీసుకెళ్లారు. అలాగే ఏదైతే ద్రవ్య లోటు ఉందో ఫిజికల్ డెఫిసిట్ అంటాం, ఫిజికల్ డెఫిసిట్ని తీసుకెళ్లి 44,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు తీసుకెళ్ళిన ఘనత బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు. బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఏం చెప్పినా పిట్టకథలతో మొదలెడతారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాల్ని దేశ పౌరులుగా అందరం ప్రశ్నిస్తామని ఏఐసీసీ కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఝా కోరారు. అగ్నిపథ్ పేరిట ఉద్యోగాలంటూ నమ్మించి కేంద్ర ప్రభుత్వం చాలా మందిని మోసం చేసిందని, ఈ పోటీల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి విశాఖకు పర్యటనకు వచ్చేసిన ఆయన నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక చోట్ల సైన్యం ర్యాలీలు నిర్వహించినా ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారెంతో మంది ఉన్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ అత్యధిక మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందంటూ ధీమాను వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న ఆకృత్యాన్ని ప్రశ్నించేందుకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తుంటే బీజేపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు గొంప గోవింద్, తిల్లారి సురేష్, ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నబాబు, పార్టీ నేతలు సింకా తదితరులు పాల్గొన్నారు. Compromising in the way that soldiers are being recruited in the name of new policy Agnipath, Modi government on one hand shows its muscular presence, but in effect it is weakening our security, it is jeopardizing it. It's like it's a best described as penny wise pound foolish, that in order to
save money, it is compromising on the national security. A government which has come on the promise of 2 crore jobs, promising 2 crore jobs every year, it should have given 20 crore jobs in last 10 years. Sadly, it has taken away 12.5 crore jobs away from the youth. This is the reality of the government. This is the issue that I have come. యువతకు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే లక్ష్యంగా పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో యువశక్తి సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యువతలో స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించి తలపెట్టిన ఈ సదస్సులో పెట్టుబడులు, ఆవిష్కరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనుబాబు ఉత్తేజకర ప్రసంగం అందించారు. విశాఖ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం ఈ సదస్సుకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు ముఖ్యంగా యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతో పాటు ఆంధ్ర యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది ఇంజనీరింగ్ మరియు వివిధ డిగ్రీ హోల్డర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు మాట్లాడారు. గత 12 సంవత్సరాల్లో ఆశ్చర్యపరిచే విధంగా 5 మిలియన్ల డిగ్రీ హోల్డర్స్ ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోయారన్నారు. పారిశ్రామికవేత్తగా ఎదగాలి, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెద్ద పెద్ద బిజినెస్ల్లో ఉండాలి, లేదనుకుంటే మంచి మంచి ఫ్యామిలీస్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వలన వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. పల్లెల్లో, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలోని 7 లక్షల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు 17 కోట్ల మంది ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరిస్తారన్నారు. రాష్ట్రంలో 22,000 పంచాయతీల్లో ఈ నెల 9, 10, 11 తేదీల్లో లబ్ధిదారులను కలిసి పథకాలు వివరిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, PMAY, పక్కా ఇళ్లు వంటి పథకాలు ప్రచారం చేస్తామని, మొత్తం 18 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ DVNL అరుణ్ కుమారి, జిల్లా మీడియా ప్యానలిస్ట్ సేనాపతి మహేష్లు పాల్గొన్నారు. క్రికెట్ కిట్ ఉంటుంది, క్రికెట్ గార్డు, దాని మీద కూడా అన్నయ్య చిరుమందహాసంతో ఓ ఫోటో, అది ఎక్కడ పెట్టుకున్నా కానీ ఆ చిరుమందహాసం ఉండాలి. అలాంటి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు తప్ప అది ఏంటి అన్నది చూడలేదు. ఫుట్బాల్ మీద కానీ అన్నట్లో ఆయన ఫోటోతోటి ప్రచారం జరుగుతుంది. ఇలాగ దుర్వినియోగం తప్ప సరైన కార్యక్రమాలు చేయట్లేని ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బీజేపీ ఈ కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసింది. విశాఖపట్నంలో ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసింది. అది చాలా స్పష్టంగా మేము ప్రజలకు తీసుకువెళ్ళబోతున్నాం. యూనివర్సిటీస్ దగ్గర నుంచి, IIM దగ్గర నుంచి, మెట్టెక్ పార్కు, మనకి స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక డెవలప్మెంట్స్, పార్క్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. నేషనల్ హైవే ఇక్కడ డెవలప్ చేసిన, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసిన నేషనల్ హైవే కానివ్వండి, షీలానగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, అనేక అంశాలు ఇక్కడ. బ్లూ ఫ్లాగ్ బీచ్ టూరిజం సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి.
ఎందుకంటే ఇక్కడ రుషికొండలో బ్లూ ఫ్లాగ్ బీచ్ని కేంద్ర ప్రభుత్వం ఓన్గా డిజైన్ చేసిన ప్రోగ్రాము, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇక్కడ కార్పొరేషన్కి చేత కావట్లేదు. ఇలా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ చేసిన దాఖలాలు లేవు. ఇది మేము బలంగా ప్రజలకు తీసుకువెళ్ళి రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కోరుతాం. మద్యం సర్వచెడులకు మూలమని, ప్రతి మత్తు పదార్థాన్ని ఇస్లాం నిషేధిస్తుందని విశాఖ జమాఅతే ఇస్లామీ హింద్ సభ్యులు పేర్కొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దామంటూ నగరంలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఒక సుందర సమాజం కోసం జమాఅతే ఇస్లామీ హింద్ పాటుపడుతోందన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉత్తమ సమాజాన్ని నిర్మించే ఉద్యమంలో భాగంగా తమకు మరింతగా సహకరిస్తారని కోరారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ బాబా, యాసిన్, రషీద్, ఉమర్ సభ్యులు పాల్గొన్నారు. దివ్య ఖురాన్లోని సూర్య బక్రాలో 219 ఆయతలో అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, ప్రవక్త గారికి తెలుపుతారు మాట ఏ విధంగా అంటే, మద్యం గురించి జోదం గురించి ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, దీంట్లో కీడు ఉందని చెప్పండి అని అల్లాహ్ తఆలా ప్రవక్త గారికి చెప్పడం జరుగుతుంది మాట. ఇది ఈరోజు మాదక ద్రవ్యాల యొక్క దీన్ని నిర్మూలించడం గురించి ఒక వారోత్సవం చేయడం జరిగిందండి. 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు. దీని ద్వారా జమాత్ ఇస్లామీ హింద్ గత 75 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో పనిచేస్తుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సిటీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎందుకు ఇది చేయడం అనేటువంటి విషయం ఏంటంటే, ఏదైతే యువతల్లో కానివ్వండి, పెద్దల్లో కానివ్వండి ఈ మాదక ద్రవ్యాలు అలవాటు పడి ఏ విధంగా వాళ్ళు సమాజంలో ఏ విధంగానైతే చెడు పెరిగిపోతుందో ఆ చెడుని దూరం చేయడానికి ఈ యొక్క నిర్మూలన కార్యక్రమం చేయడం జరిగింది మాట. మత్తు పదార్థాలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మనం చూసినట్లయితే ఒక ప్రాంతానికో కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం కూడా 300 మిలియన్ మంది కూడా మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఒక సర్వే మనకి తెలియజేస్తుంది. ఇందులో మరీ ముఖ్యంగా UODC అనేటటువంటి ఒక రిపోర్ట్ మనం చూసినట్లయితే ప్రతి ముగ్గురులో ఒక స్త్రీ, అంటే మత్తు పదార్థాలు అంటే జెంట్సే ఎక్కువగా చేస్తారనేటటువంటి భావన ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ముగ్గురులో ఒక స్త్రీ కూడా మత్తు పదార్థాలకి బానిసలై ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే ఇందులో ముగ్గురులో ఒకళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనకి కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ అనేక స్టంట్స్ చేస్తున్నారని చలోక్తి విసిరారు. సచివాలయాలకు పార్టీ జెండా రంగులు వేసి వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారంటూ విమర్శించారు. సిద్ధం బోర్డులతో ఎలా మభ్యపెట్టారో చూశామని, యాత్ర 2 చిత్రంతో వైసీపీ నాయకులు గొప్ప సేవ చేశారని ప్రచారం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సినిమాకు 20% ఆక్యుపెన్సీ కూడా లేదని, అవినీతి సొమ్ముతో సినిమా తీసి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే సర్వే రిపోర్ట్లే వైసీపీ ఓడిపోతున్నట్లు చెప్పాయని గుర్తు చేశారు. సమావేశంలో టీడీపీ విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్ రెడ్డి, బొడ్డెటి మోహన్, అబ్దుల్ చిన్ రెహమాన్, పొడుగు కుమార్, మహమ్మద్ జఫరుల్లా, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. కేవలం రంగులు మార్చి ప్రభుత్వ భవనాలకి ప్రజాధనం వేయటానికి 1200 కోట్లు, తీయటానికి 1200 కోట్లు, 2400 కోట్లు ఏ విధంగా వృధా చేసిందో ప్రజాధనం మీకు తెలుసు. ఆఖరికి శ్మశానాలు కూడా వదల్లా. ఆ తర్వాత రకరకాల పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగుల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాం. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్ర అని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని
ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తరించినాయనే విధంగా జనాలు మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి మానసిక ఉల్లాసానికి పార్కులు ఎంతగానో దోహదపడతాయని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ 7వ వార్డు స్వతంత్ర నగర్లో 2,80,00,000తో తీర్చిదిద్దిన పార్కును ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పార్క్ ప్రశాంతమైన వాతావరణంలో మంచి మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ వార్డు పరిధిలో దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, సీనియర్ నాయకులు వాన్రాసి రవికుమార్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తప్పనిసరిగా దానికి మీరు కూడా నేను చెప్పేది బులుగు కూడా నెంబర్ రాస్తున్నాను. మీ ప్రాంతంలో ఎవరన్నా అమ్మాయిని నడిపిస్తున్నా, ఎవరైనా గంజా తాగుతున్నా, ఎవరైనా అసంఘ కార్యక్రమాలు చేస్తున్నా, మీరు కష్టాలు ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు. మీ పేరు కానీ మీ నెంబర్ కానీ ఎవరికి డిస్కస్ చేయండి. మనకు కూడా కొంచెం బాధ్యత ఉండాలి సమాజంలో పౌరులు. మనందరం అనుకుంటామంటే ఒక అమ్మాయి నడిపిస్తాను అనుకుంటారు, అలా పోతా పక్కన. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరో పడిపోండి, అలా పోతా పక్కన. ఇందులో మనకి ఎందుకు అంటే నాన్ కన్సర్నెస్. సమాజంలో మనందరం మనుషులు అందరూ బాగుండాలని కోరుకోవాలి. కాకులు కొన్న యూనిటీ కూడా మన దగ్గర ఉండదు. చూడండి, ఒక కాకి డబ్బులు వెళ్తే మిగిలిన కాకులు కావాలి. కానీ అదే మనుషులుగా బాగుంటుంది. అంత ధ్యానం వచ్చాడు. కానీ సత్యనారాయణ గారి నుంచి సాంబ పట్టించుకోడు, సాంబ సత్యనారాయణ పట్టించుకోడు, వీళ్ళందరి గారి నాయుడు పట్టించుకోడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అది ఒక సినిమా కూడా చూశారు కదా, రోడ్డు మీద గుర్తుంటుంది, అందరూ ఆ గుంత బాగిద్దరూ పోతుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. కేంద్ర పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయండి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పిలుపు. ఆంధ్ర యువతకు అవకాశాల వేదిక. యువశక్తి సదస్సులో ఉత్సాహాన్ని నింపిన పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.